మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో గట్టు మల్లన్న జాతర ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జిల్లా కలెక్టర్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతరకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. డ్రింకింగ్ వాటర్, మొబైల్ టాయిలెట్స్, పార్కింగ్, బారికేడ్లు, ఆలయ మెట్లు ఆధునీకరణ, పట్నాల మండపం, రైలింగ్ సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. వీఐపీ వాహనాలకు గుట్టపైకి అనుమతి లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. పెద్ద ఎత్తున ఇక్కడ జాతర నడుస్తుంది. ఇక్కడ లోకల్ ప్రజలు భక్తులకు కూడా మంచి సౌకర్యాలు కల్పించాలి. ఈసారి ఎక్కువ మంది వస్తారని చెప్పి మా లోకల్ లీడర్స్ అందరు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు, డీసీపీ గారు, డిఎఫ్ఓ గారు, ఏసీపీ గారు వారికి అరేంజ్మెంట్స్ చేయడానికి ఎక్కడైతే బ్యారికేడ్స్, పార్కింగు ప్రత్యేకంగా నేను అదే డీసీపీ గారికి చెప్పాను. ఈసారి వీఐపీ వెహికల్స్ అసలే పంపించొద్దు పైకి. ఎవరున్నా కానీ ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, మేము కూడా ఆటోలోనే పైకి పోతాము. అప్పుడు పోయినప్పుడు భక్తులకు ఇంకా ఎక్కువ ఈజీగా మూమెంట్ అవుతుంది. ఎందుకంటే చాలాసార్లు వీఐపీ వెహికల్తో ఇంకా 3-4 వెహికల్ పోతాయి. అయితే దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తే భక్తులకు సౌకర్యాలు ఎక్కువ కల్పించవచ్చని ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందరినీ ఇదే కోరుతున్నాము. ఎవ్వరు కూడా ఇక్కడ అధికారులను సహకరించాలి. సహకరించినప్పుడు మన భక్తులు కూడా వారు కూడా హ్యాపీగా అవుతారు. మంచినీటి సౌకర్యము, ఇంకా అక్కడ ఇప్పుడే పెద్ద మనిషి ఒక మనిషి అన్నారు, ఇక్కడ ఒక మండపం కడితే బాగుంటుంది సార్ అక్కడ అని చెప్పి అది కూడా ఒప్పుకున్నారు. సో ఈ తొందరలో ఈ 26 రోజులలో ఏ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలనో ఇవన్నీ కూడా మేము చర్య తీసుకొని కంప్లీట్ చేస్తాం. మంచిగా చేయాల్సింది ఇంకా ఏమైనా మనకి కావాలి అంటే విల్ ఇన్ష్యూర్. అండ్ ఈసారి భక్తులకు ఏమి ఇబ్బంది రాకుండా మంచిగా ప్రశాంతంగా ఈ మహాశివరాత్రి ఫెస్టివల్ జరగాలి. అట్లా మనం చూస్తాం.